అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలు అన్నింటిలో గెలవడం సాధ్యమంటారా? ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మనకి. ఇక ఇచ్చిన 6 గ్యారెంటీలు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఏదైతే నెరవేర్చినో వాళ్ళు కూడా చెప్పాలి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కుటుంబాలకు బెనిఫిట్ కాలేదు, వాళ్ళ నాయకులకు బెనిఫిట్ అయింది. కానీ రైతు బంధు ఒకటే తప్ప ఇవాళ వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. సముద్రాన్ని ఈడుతుండ్రు మా సారు, దాని ఆలోచనే లేదు. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు. అధిష్టానాన్ని మేనేజ్ చేసేది ఏముంది అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టడానికి దాదాపు ఎప్పుడో పెట్టచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్ పెట్టడానికి దాదాపు 2 years టైం తీసుకుంది అధికారులకు. వ్యతిరేకత అంటూ లేకపోతే 2 years టైం తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏంటి అంటే కొడంగల్ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన పథకాలు అన్నీ చేరవేస్తున్నాను. సో అన్న నమస్తేనా. సో మీది ఒక ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ. సో మరి మీరు ఆల్రెడీ మీ నాన్నగారు, మీ బాబాయ్ గారు, మీ తాతగారు సార్, మీ తాతగారు, మీ బాబాయ్ గారు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సో మరి మీరు ఈసారి ఈ యొక్క కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక చైర్మన్ పదవి కోసం పోరాడుతున్నారు. సో ఎలాంటి సమస్యల్ని మీరు ప్రధానంగా పాయింట్అవుట్ చేసేది అంటే ముఖ్యంగా కొడంగల్ గతంలో 30-40 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ కానీ అవకాశం ఎప్పుడు లేదు. అయితే రూలింగ్ పార్టీ ఉండి అధికారంలో ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటే కూడా చేయలేకపోయారు కొంతమంది. అంటే ఒకనొక టైంలో అయితే పరిస్థితి ఏంటంటే ఎంతసేపు ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ మినిస్టర్లు కానీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఒక్క మినిస్టర్ లేనటువంటి కాన్స్టిట్యున్సీ డైరెక్ట్ ఈరోజు సీఎం అయిండు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ముఖ్యమంత్రి అయినా కూడా డెవలప్మెంట్ చేయాలనే సంకల్పం కూడా మనలో ఉండాలి. అన్న ఒక్క నిమిషం ఒక మాట, ముందుగా మీకు సీఎం గారికి ఎలాంటి ఒక అవినాభావ సంబంధం ఉంటుంటారు? సీఎం గారికి మాకు దగ్గర రిలేషనే, కాకపోతే వాస్తవంగా అయితే సీఎం గారి భార్య గీతారెడ్డి ఎవరైతున్నారో ఆమె జైపాల్రెడ్డి ద్వారా మనకు ఫస్ట్ పరిచయం. హైదరాబాద్లో మా తాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా తాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందరే జైపాల్రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండే, అప్పటి నుంచి పరిచయం మేడం నాకు. సో మీరు రేవంత్ రెడ్డి గారి కోసం దానం చేశారు. అవును. సో బాగుంది. అంటే ఆ ఆలోచన మీకు లేదంటారా? అంటే మీ నిలబడాలి, మేము గెలవాలి మాకు ఉండే. వాస్తవంగా మా చిన్నాయన చనిపోయిన తర్వాత ఆ రోజు మా చిన్నాయన చనిపోయినప్పుడు నాకు 20-21 ఏళ్ళు. అప్పుడున్న పరిస్థితులలో మనం కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాం ఫస్ట్ నుంచి అయినా కూడా. మాదేంటంటే మా కుటుంబం మొత్తం ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలే తప్ప దోచుకొని తినడము అటువంటివి ఇప్పటి వరకు రికార్డులు లేవు. అయితే అట్లా సంపాదించాలనుకుంటే చాలా సంపాదించేవాళ్ళు ఆ రోజు కూడా. అంటే ఆ రోజు నుంచి కూడా మేము ఫస్ట్ నుంచి గుడి గడి అనే పేర్లు ఉన్నాయి ఇక్కడ. గుడి అంటే మేము, గడి అంటే గురునాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కోట ఉంది, మాకు గుడి. అది కాన్స్టిట్యున్సీ మొత్తం గుడి గడి రాజకీయమే నడిచింది. ఒక టర్మ్ గుడి, ఒక టర్మ్ గడి, ఒక టర్మ్ గుడి, ఒక టర్మ్ గడి, అట్లా గుడి గడి. అట్లా వాళ్ళు ఒక 5 సార్లు వేసిండ్రు, మా వాళ్ళు ఒక 5 సార్లు వేసిండ్రు. తర్వాత ఇక అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి కొంచెం దౌర్జన్యం ఎక్కువయ్యి అదే ఇదే. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి, నేను రేవంత్ రెడ్డికి టికెట్ ఇస్తున్నాను, పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు ఏదున్నా మీరు నాతోనే లింక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంబడి పోయినాం. సేతు ఏమనుకోకు, ఏదన్నా నేను ఎంబడున్నా, నీ ఫిగర్ చేయకు, మనం అన్నదమ్ములు లెక్కుందామని చెప్పి ఈ రోజు వరకు ఆ కుటుంబంతోనే నాకు అదే చొరవ, అదే అనుబంధం, అదే లెక్కలో ఉన్న మీ రోజు వరకు. వాళ్ళు కూడా ఈ రోజు వరకు నాకు ఎప్పుడు మర్యాద తగ్గించి కానీ చేసి కానీ చేయలేదు. కొడంగల్ ఇయ్యాలటి వరకు ఏం అవసరం ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా మనకు ఒక మాట చెప్పి డెసిషన్ తీసుకుంటాం ఇద్దరం కలిసి. ఈరోజు ఒక ప్రధానంగా మనం చూసినట్టయితే ఇండస్ట్రియల్ హబ్గా కూడా ఈరోజు కొడంగల్ని తీర్చిదిద్దే అవకాశం అయితే గవర్నమెంట్ అయితే ఉన్నది. సో దాని ద్వారా కొడంగల్ రానున్న రోజుల్లో ఏ విధంగా మారే అవకాశం ఉంటారు? కొడంగల్ ఇక మా సార్ కూడా ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు, కొడంగల్ని వచ్చి చూసిపోయేటట్ల తెలంగాణ రాష్ట్రం కానీ దేశ ప్రజలు కూడా కొడంగల్ వచ్చి చూడాలని ఒక టార్గెట్ ఆయనకు ఉంది కాబట్టి, ఒక విజన్ ఉంది ఆయనతోనే కాబట్టి, ఆ విజన్ ప్రకారం 100%గా కొడంగల్ అనేది చాలా డెవలప్ అవుతుంది. కొడంగల్ అనేది ఫ్యూచర్ సిటీకు ఇంత ఎక్కువ తక్కువ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సార్ దగ్గర. సో నా చిన్న మాటనా, ప్రశాంత్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే కొడంగల్ ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం పెడతారు? ప్రశాంత్కు ఓటేస్తే కొడంగల్ అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన మైండ్లో లేకుంటుంది. ఏ రోజైనా ఈ పొదటి వరకు కూడా ఎవరు ఏదొచ్చినా గ్రామాలలోకి వెళ్ళి సమస్యలు తీసుకున్న తనకు చాలామంది వస్తుంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, మీ పేరు నిలబడాలి, మీ గ్రామంలో మీరు మంచిగా చేయండి, మీరు అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం తప్పితే మళ్ళీ అవకాశం లేకుంటుంది కాబట్టి 100% అభివృద్ధి నా ధ్యేయం, అభివృద్ధి నా మంత్రం, అభివృద్ధి నా జపం, అభివృద్ధి నా ఓటు. ప్రజల కాడికి మీరు వెళ్తున్నారు అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఊర్లో వీధి కాకుండా గడప గడపకి మరి వెళ్ళి ప్రచారం చేస్తారు మీరు.
సో చాలా తక్కువ ఇలా గడప గడపకి వెళ్ళి మరి ప్రచారం చేసే నాయకులు ఈరోజు చాలా తక్కువ. అయినా సరే 12 వార్డులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క గడపకి వెళ్తున్నారు కదా, ఎలాంటి స్పందన మీకు ఎదురైందని? ప్రతి గడపకు పోతే ఒకటే ఆలోచన ఉంది అందరికీ కూడా. చాలా మటుకు ఎవ్వరికి రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, అదే సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కూడా ఏముందంటే 24 గంటలు మీరు అందుబాటులో ఉంటారు, ఖచ్చితంగా మీకు ఓటేస్తామనే స్పందన మంచిగా ఉంది. ఎప్పుడైనా నేను రెస్పాన్స్ అవుతా వాళ్ళకందరికీ. ఏ అవకాశం వచ్చినా ఏదైనా హాస్పిటల్ అయినా మంచి అయినా చెడైనా బడైనా గుడైనా నా దగ్గరకు వస్తుంటే నాకు తోచిన సాయం చేస్తుంటా. కాబట్టి అలా మీరుంటే మాకు చాలా మంచిదండి అని చెప్పి మంచిగా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ప్రజల్లో చాలా మటుకు ఎవరు కూడా ఇంత కొడంగల్ ఊరు మొత్తం టౌన్ మొత్తం మొన్న మార్నింగ్ 3 వార్డులు సాయంత్రం 2 వార్డులు గడప గడప తిరిగిన. నాకు ప్రతి ఎలక్షన్లో గడప తిరిగే అలవాటు కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే కూడా లాస్ట్ 2 రోజులు ఎక్కడ కూడా కొడంగల్ ప్రతి ఇంటికి ఖచ్చితంగా పోయేస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలు అన్నింటిలో గెలవడం సాధ్యమంటారా? ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మనకి. ఇక ఇచ్చిన 6 గ్యారెంటీలు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఏదైతే నెరవేర్చినా వాళ్ళు కూడా చెప్పాలి. దళితులకు ముఖ్యమంత్రి అన్నారు, బీసీ బంద్ అన్నారు, దళిత బంద్ అన్నారు. దళిత బంద్ ఇచ్చి కూడా కానీ ఆయన ప్రకటించిన వేళల్లో ప్రకటించిండు. వచ్చిన నియోజకవర్గం ఒకటి వచ్చినాయి. ఆ నియోజకవర్గంలో ఒకటి కూడా వాళ్ళ అంచనాలకు వచ్చేసరికి ఇలా వ్యతిరేకత చాలా ఉంది వాళ్ళ మీద. వాళ్ళు ఇచ్చిన హామీలో పోల్చుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు నెరవేరుస్తుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాంట్లో బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ ఇచ్చిర్రు. రేషన్ కార్డులు ఇచ్చిర్రు. ఇవాళ కొత్త ఇందిరా మిండ్లు ఇస్తుర్రు. ఇవాళ గృహజ్యోతి పథకం కింద చాలా మందికి 200 యూనిట్ల వరకు ఫ్రీగానే వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు చెప్పుకోలేక కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. అంతే కాంగ్రెస్ పార్టీలో 100%గా చాలా మందికి ఇంధనంతో బెనిఫిట్ అవుతుంది ప్రతి కుటుంబంకు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కుటుంబాలకు బెనిఫిట్ కాలే, వాళ్ళ నాయకులకు బెనిఫిట్ అయింది. కానీ కింద ఉన్న కార్యకర్తలకు బెనిఫిట్ కాలే, ప్రజలకు కూడా బెనిఫిట్ కాలే. రైతు బంధు ఒకటే తప్ప ఇవాళ వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ రైతు బంధు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేస్తూనే ఉంది, ఒక రోజు అటు ఇటు వేస్తూనే ఉంది. ఇవాళ రైతు బంధు అనే విషయంలో కూడా ఆ రోజు లేఅవుట్లు చేసిన దాని మీద లేపిండ్రు, గుట్టలకు లేపిండ్రు బిల్లులు. టీఆర్ఎస్ వాళ్ళు వెంచర్లు అయ్యి 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు రైతు బంధు పైసలు తీసుకున్నారు. ఇవాళ అటువంటివన్నీ కట్ చేసి ముఖ్యమంత్రి గారు నిజమైన రైతులకి ఇవాళ రైతు బంధు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్గం కానీ అందరూ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో సపోర్టివ్లో వెనకంజ వేస్తున్నారు అనేది ఒకటి ప్రధానంగా మనం చూస్తున్నాం. సో ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుల పదవి రావాలంటేనే చాలా కష్టం. అవును, అటువంటిదే తీసుకున్నాడు ఆయన. రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని పగ్గాలు తీసుకొని భుజస్కంధాల మీద తీసుకొని ఆ రోజు క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నెట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏ మంత్రి నెట్టుకొచ్చిండు, ఏ ఎమ్మెల్యే నెట్టుకొచ్చిండు? రేవంత్ రెడ్డి గారి పేరు మీద చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచింది, ఇలా కొత్త ఎమ్మెల్యేలను. అంటే ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు అంతే అనేది. రేవంత్ రెడ్డి గారు అధిష్టానాన్ని మేనేజ్ చేస్తున్నారు. అధిష్టానాన్ని మేనేజ్ చేసేది ఏముంది? మూటలు లేదు, బోటలు లేదు. ఇక్కడదే పరిస్థితి ఘోరంగా ఉందంటే ఇంకా మూటలు ఎక్కడివి లేదు. చాలా మంది ఇప్పుడు మనం సోషల్ మీడియా చూస్తుంటే మిగతా వర్గీయుల్ని అధిష్టానాన్ని అందరికీ ఎవరికి పంపించాల్సిన మూట వాళ్ళకి పంపిస్తే ఇలా దేశంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటోడే లేడు వాస్తవంగా. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొని వచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకుని రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరు తేని పరిస్థితి. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టడానికి దాదాపు ఎప్పుడో పెట్టవచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్ పెట్టడానికి దాదాపు 2 years టైం తీసుకుంది అధికారంలోకి వచ్చి. వ్యతిరేకత అంటూ లేకపోతే 2 years టైం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన మీద పట్టు సాధించాలని ఫస్ట్ పాలన మీద పట్టు సాధించాలని ఎలక్షన్లకు పోవాలనే ఒక ఉద్దేశంతో పాలన మీద పట్టు సాధించిండు. ఇంతనో 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేసిర్రు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళ పీరియడ్ అయిపోలేదు. 5 ఏళ్ళ పీరియడ్ లోపల అన్నీ చేస్తాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇద్దాం అన్నాడు సారే మొన్న. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ పథకాలు నడిపే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఇక్కడ పథకాలు నడవాలి. ఇవాళ వాస్తవంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డేర్ అండ్ డైనామిక్ లీడర్లు ఇద్దరే, ఒకటి రాజశేఖర రెడ్డి, ఒకటి చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరు తప్ప అంత డేర్ అండ్ డైనామిక్ లీడర్లు ఎవరు లేరు. లీడర్లు ఈ రోజు వరకు ఎవరు చేయలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. సో అంతే.
కేసీఆర్ గారు కేసీఆర్ గారు వేస్ట్ అండి. కేసీఆర్ గారు ఏం చేసిందండి? కేసీఆర్ గారు కరెక్ట్ గా పాలించి ఆయన ప్రజల్లో అవకాశం బాపు దొరికింది. జాతిపిత రాష్ట్ర జాతిపిత లేదు, యాపిత లేదు. ఇక చేసిగా కేసీఆర్ గారు చేసిన అన్ని జనాలకు తెలుసు. వాళ్ళ కుటుంబమే బాగుపడ్డారు తప్ప ప్రజలు బాగుపడలేరు. అంటే ఈ అందుకే విషయాలు ఆ వ్యతిరేకత వచ్చింది. నిజంగానే వాళ్ళ కుటుంబమే బాగుపడింది అంటారా? అవును, 100%. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ శిష్యుడే. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తో నోడు. అవును, 2 నెలలు 3 నెలలు పనిచేసినోడే. ఆ రోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రియల్ ఎస్టేట్ చేస్తుండే. కేసీఆర్ బండ్లో డీజిల్ పంపించింది మా సారు. మళ్ళీ ఈ రోజు ఏ స్థాయి ఉంది? 0005 క్వాలిటీ ఉండే మా సార్ దగ్గర. బండి నెంబర్తో సహా చెప్తున్నా. మా సార్ బండి వాళ్ళకి ఇచ్చి నడిపించిండు. హరీష్ రావు అదే బండ్లే తిరిగాడు ఆ ఎలక్షన్లలో. హరీష్ రావు గారు అంటే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి ఉన్నది. కాకపోతే ఆయన పేద ప్రజలకు చాలా సేవ చేసిండు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. సో నా ఒక్కరి గురించి ఒక్క మాట్లాడుతాను, కేసీఆర్ గురించి ఒక్క మాటలు. అంటే కేసీఆర్ గారు తెలంగాణకు తెచ్చిన విషయంలో అందరు మార్కులు వేసిండ్రు. దిగే విషయంలో కూడా అందరు అదే మార్కులు వేసారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఏంది ఫస్ట్ నుంచి కష్టపడి ఎదిగిన నాయకుడు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు. కష్టపడి ఎదుర్కొంటూ వచ్చింది కిందికి వెళ్ళి. సీతక్క కూడా గారు. సీతక్క మేమందరం టీడీపీ ఫస్ట్. సీతక్క టీడీపీలో మంచి లీడరు, ఆదివాసీ ట్రైబల్, మంచి అవకాశం ఇచ్చిండు మా సార్ కూడా. అందుకే సో హరీష్ రావు గారు ఏంది ఆయన కూడా కష్టపడి ఎదిగిండు. కాకపోతే ఆయన కొంచెం పేరు మంచిగా ఉంది. కేటీఆర్ కు పేరు బాగాలేదు, మంచిగా మాట్లాడతాడు అనేది ఒకటి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ప్రశాంత్ గారితో స్పెషల్ టాక్ షో. ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అందరికి నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ యువసేన.